డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరపాలని, అన్యాయానికి గురైన అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టింది. డిఎస్సి నియామకాల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, నిరసనలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, గత వారం చూసాం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో, శిబిరాలని లాగి పారేసి నీచంగా ప్రవర్తించిన పరిస్థితులు. ప్రస్తుతం ర్యాలీలకి పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. ఏం జరుగుతోంది అక్కడ? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కానీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అక్రమాల మీద సిబిఐ విచారణ చేయించాలని, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు పిలిపించింది. 6వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా అన్ని చోట్ల రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు చేయాలంటూ పిలిపించిన పరిస్థితి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జికి నోటీస్ ఇచ్చే పరిస్థితి. కానీ పోలీసు ఇచ్చిన నోటీసులు కూడా బేఖాతారు చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డెక్కుతారు. ఖచ్చితంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా డిఎస్సీలు, మెగా డిఎస్సీలు ఏదైతే అవకతవకలు జరిగాయో అవకతవకలకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా చేయాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే రోడ్ల మీదకి వచ్చారో మన రాష్ట్ర వ్యాప్తంగా చూసాం, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉదయం నుంచి ప్రతి ఇన్ఛార్జ్ ఇంటి ముందు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎవరైనా బయటకు వస్తే అరెస్టులు చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. గత 4 రోజుల క్రితం విజయవాడలో రిలే దీక్షలు చేస్తున్న వైఎస్సీపీ శిబిరం దగ్గరికి స్వయాన ఎమ్మెల్యే వచ్చారు. అక్కడ టెంట్ను పీకేశారు. అక్కడ శ్రేణులంతా కూడా కోడిగుడ్లు టమాటాలతో వైసీపీ నేతల మీద దాడులు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఆందోళనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారంటే, ఒక పక్కేమో అనుమతులు లేదు అంటున్నారు, మరొక పక్క బయటకు అరెస్టులు చేస్తామని చెప్తారు. ఏం చెప్తారు? ఈరోజు దగా డిఎస్సిపై ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి దగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలన్నిటి కూడా సిబిఐతో విచారణ చేయించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రిలే నిరాహార దీక్షలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వానికి చెమట్లో పట్టి ఈరోజు 10వ తారీఖున మరి అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులు యువకులతో కలుపుకొని ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటే పోలీసును అడ్డు పెట్టుకొని మరి ర్యాలీని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే పోలీసులు రాత్రి నుంచి విపరీతమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. మరి రాత్రి ఈ ర్యాలీకి పర్మిషన్ లేదని వాట్సాప్లో పెట్టి మీరు ఈ ర్యాలీ చేయకూడదనేటువంటి నిబంధనలు చేయడం వల్ల ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దడిపింపులకి, ఈ బెదిరింపులకి దడిచే పార్టీ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీ ఈరోజు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుందని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు కదిలి వచ్చారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చూస్తే మొత్తం ర్యాలీ అంతా కూడా విద్యార్థులు, యువకులే పెద్ద ఎత్తున ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామన్నారు, బకాయిలు విడుదల చేస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చిన డిఎస్సిలో కూడా పూర్తిగా అవకతవకలు జరిగిన పరిస్థితి. మనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుతూ ఎలా చూడాలి? పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు పెడుతున్న పరిస్థితి. రోడ్ల మీదకి వస్తే అరెస్టులు చేస్తామని అవినాష్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు ఉన్నారు. మీ ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఉన్న పరిస్థితి. ఈరోజు చూశారు కదా, ఈరోజు యువత అంతా కూడా బయటకు వచ్చింది. ఈరోజు యువత వచ్చి మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇవ్వండి, అదేవిధంగా చదువుకున్న అయిపోయిన వాళ్ళు మా నిరుద్యోగ భృతి ఇవ్వండి, అదేవిధంగా మా ప్రభుత్వ ఉద్యోగాల్లో డిఎస్సీలు అక్రమాలు జరిగినాయి, సిబిఐ విచారణ జరిపించమని చెప్పి అడుగుతుంటే ఈ రోజు వరకు కూడా మాట్లాడకుండా యువతని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న యువత ఇప్పుడే ప్రారంభమైంది. ఇది కూటమి ప్రభుత్వానికి పతనానికి కింద ఇదంతా కూడా దారితీస్తుంది. ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కానీ మీరు మారి యువతకి మీరు చెప్పిన హామీలు నెరవేర్చాలి. డిఎస్సిలో అక్రమాలు వీటి మీద సిబిఐ విచారించాలి. లేదంటే కనుక నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాం. యువతంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని మెడలు ఉంచే విధంగా ఈరోజు యువతంతా కూడా బయటకు వచ్చిందని మీతో. మీ వెనకాదలు చూస్తే మొత్తం స్టూడెంట్స్, యువతే పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. కానీ ఎవరో యువత కానీ స్టూడెంట్స్ కానీ రోడ్లు ఎక్కట్లేదు అంటూ ఒక పక్క సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించిన శ్రేణులను ప్రచారం చేస్తున్నారు. ఎలా చూస్తారు రెండింటిని? వాళ్ళకి కళ్ళు కనబట్టలేదు, కళ్ళుండి చూడలేని కబోదులు వాళ్ళు. ఈరోజు మా నిరసన దీక్షలు చూసుకున్నా ఎక్కడ చూసినా కూడా యువతే ఉన్నారు తప్ప ఎక్కడ బయట వాళ్ళు లేరు. యువత ద్వారా యువత కోసమే మేము పనిచేస్తున్నాం తప్ప యువతని ఇబ్బంది పెట్టే ఈ కూటమి ప్రభుత్వాన్ని నోకలు చెల్లినాయి. తప్పనిసరిగా యువత అనేది ఈరోజు తెలుసుకున్నది. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మెడలోంచి విద్యాశాఖ మంత్రిని ఏ విధంగా రిజైన్ చేయించారో రేపు యువతే
నారా లోకేష్ని రిజైన్ చేసే వరకు కూడా పోరాటం చేస్తారు. వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది మీకు తెలియపరచుకుంటాను. ఇది చెప్తున్నారు. పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో యువత కానీ విద్యార్థులు కానీ ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు తమ్ముడు? ర్యాలీలో పాల్గొన్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు డిఎస్సి పేపర్ లీకేజ్ గురించి అయితే ఎవరు మాట్లాడట్లేదు. పోలీసులు కూడా మమ్మల్ని ఆపుతున్నారు. యువతని తప్పు చేసింది వాళ్ళు, ఆపుతుంది స్టూడెంట్స్ని. మాకు మద్దతుగా నించుంటున్న వైసీపీ పార్టీకి అయితే చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అమ్మఒడి వేస్తా అన్నాడు 15,000, 3,000, 2,000 పడమే చూస్తున్నాం. మనం అయితే 3,000, 2,000 పడమే మనం చూస్తున్నాం. స్కాలర్షిప్ అయితే ఇప్పటికొచ్చి ఒకరికి కూడా అందుకోలేదు. అది మనం చూస్తున్నాం అందరికీ. అది మనం చూస్తున్నాము. ఇప్పుడు వచ్చిన యువత మొత్తానికి వైసీపీ పార్టీ అండగా నిలుస్తుంది. పోలీసులు వచ్చి స్టూడెంట్స్ నాపడానికి చూస్తున్నాడు. ఒకవేళ 10 మంది స్టూడెంట్స్ నాపితే దాని బదులుగా రెట్టింపు డబలే వస్తారని చెప్తున్నా. ధన్యవాదాలు వైసీపీ పార్టీకి, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నకి, జగన్ అన్నకి. ఏం చెప్తారు తమ్ముడు? అంటే డిఎస్సీలు అక్రమాలే జరగట్లేదు అంటున్నారు. మరొక పక్క ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా అది అబద్ధమే. ఆయన ఏం చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ఇప్పుడు డిఎస్సిలో ఇలాగ రాంగ్ గా జరగలేదని వాళ్ళు ప్రూవ్ చేయలేరు. అలా జరిగేదైతే దాని మీద ఇన్వెస్టిగేషన్ వేయచ్చుగా, అంత భయం ఎందుకు? ఇప్పుడు తప్పు ఉందని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు అక్కడ రాజీనామా చేశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇక్కడ తప్పు ఉన్నా కానీ వీళ్ళు రాజీనామా చేయలేకపోతున్నారు. ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు రైట్ గా వెళ్ళట్లేదు, రైట్ గా వెళ్ళాలని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఆపేస్తున్నారు. ఇదైతే చాలా రాంగ్. ఈ రోజు యూత్ని ఆపేస్తున్నారు. ఈ రోజు యూతే రేపటి వాళ్ళకి ఓట్లు లేవను ఏదేదో అనుకొని ఇలా ఆపడం కరెక్ట్ కాదు. రేపనే రోజు వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. వాళ్ళు ఎలా చూపించాలో ఆ రకంగా వాళ్ళు చూపిస్తారు. అది మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు చేసిన డిఎస్సి అవకతవకల గురించి యువజన విభాగం తరఫున మేమందరం వచ్చాము. విద్యార్థి విభాగం తరఫున విద్యార్థులు మొత్తం స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన కుట్రలు జనాలకి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మేడం ఏం చెప్తారు? అంటే మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకు కూడా హామీలు ఇచ్చారు. ఇటు విద్యార్థులకి యువజనకి ఏదో మహిళలకు కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా దాన్ని మేమంతా అమలు చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. వైసీపీఏ ప్రచారం చేస్తుందంటూ కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్సీపీ కనుక అంతే ప్రచారం చేసుకునేకైతే కూటమి నాయకులు ఉన్నాం అంతమంది వచ్చి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి ఎందుకు అంత ఉలికిపాటు? ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీలోని స్వచ్ఛందంగా స్టూడెంట్స్ యువతే వచ్చారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ దగ్గరుండి పంపించారు. ఏమని, మీరు వెళ్ళండి, మీ హక్కులు మీరు నెరవేర్చుకునేదాకా ఏవైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో అవి మీకు రావాలి అని వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి పంపించే పరిస్థితి ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. మేము తెలియజేసేది ఒకటే, మీరు కనుక తప్పు చేయకపోతే గవర్నమెంట్లో ఉన్నారు కదా, డిఎస్సి పై సిబిఐ విచారణ జరిపించండి. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు 3,000. ఆ 3,000 ఎక్కడున్నాయి? ఫీజు రింబర్స్మెంట్ పడట్లేదు. యువకులు ఈరోజు ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడి మా న్యాయం చేయండి అని ధర్నాలు ర్యాలీలు చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు 10 మంది యువకులను ఆపచ్చాము, కానీ రేపొద్దున 1000 మంది పెడతారనే విషయం కూడా తెలుసుకోవాలి. మహిళలు మోసం చేశారు. 1,500 ఇస్తానని చెప్పారు. ఎక్కడున్నాయి 1,500? ఎటు చూసినా మోసమే. రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువకుల్ని మోసం చేశారు, ఆక్వా రైతులను మోసం చేశారు. అంగన్వాడీ టీచర్లు ఈరోజు రోడ్ల మీద ఎక్కే పరిస్థితి, ఆశా వర్కర్లు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి, కార్మికులు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి, ఆఖరికి ఆర్పీలు కూడా ఈరోజు రోడ్డు మీద ఎక్కుతున్నారు మాకు జీతాలు ఇవ్వట్లేదని. వాళ్ళు ఏ వ్యవస్థ అనేది చక్కగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కుతారు. సమాధానం అయితే కూటమి ప్రభుత్వం చెప్పాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటే అన్న మేము చెప్పేది, యువతకి చెప్పిన ఫీజు రిమెంట్ కావచ్చు, ప్లస్ డిఎస్సి మీద అవకతవకలు జరిగినాయి, అవన్నీ కూడా నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి బయటకు వచ్చి. ఆయన ఏమీ తప్పు చేయకపోతే బయటకు ఎందుకు రావట్లేదు? ఇంతమంది పోలీసులు ఎందుకు పెడతారు? ఒక యువత ఇంతమంది బయటకు వస్తే పొద్దున్నుంచి ఇక్కడ 6 గంటలకే దగ్గర 200 మంది పోలీసులు వచ్చారు. అంత అవసరం ఏంటి? అంత భయం ఏంటి? నారా లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు. మరి లేడీస్కి చెప్పారు 1,500 చెప్పిన మాజీ మంత్రి రామానాయుడు వెళ్ళి నీకు 1,500 అసలు దాన్ని ఊసే లేదు. మరి 15,000 చెప్పిన స్కూల్ పిల్లలకి ఇస్తా అన్నాడు. 13,000 చొప్పున ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడంటే 40% ఇచ్చాడు. మిగతా 60% ఏమైపోయాయి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి నాయకులు కూడా చెప్పాలి. ఈ రోజున యువతని వెన్నుపోటీ పొడిచే విధంగా నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు 3 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు మా నాయకులు, విద్యార్థులు మొత్తం. ఈ రోజు కూడా నారా లోకేష్ గారు ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి ప్రెస్ మీట్ ఈ రోజున మహిళలకు వెన్నుపోటు, విద్యార్థులకు వెన్నుపోటు, యువతకు వెన్నుపోటు, అదే విధంగా ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది తెలియజేస్తుంది.
ఇది చెప్తున్నారు. పెద్ద ఎత్తున యువత విద్యార్థులు అయితే వైసీపీ ఇచ్చిన పిలుపు కదిలొస్తున్నారు. డిఎస్సీ మీద ఏదైతే అవకతవకలు జరిగాయో ఖచ్చితంగా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎటువంటి అక్రమాలు అవకతవకలు జరగకపోతే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి లోకేష్ భయపడుతున్నారు? ఎందుకు వైసీపీ నేతలు రోడ్ల మీదకి వస్తే పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారు? ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు 10 మందికి సమాధానం చెప్పకపోతే రేపు 1000 మంది బయటకు వస్తారు. అందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందనే చెప్పాలి. ఓకే సురేంద్ర, అది విజయవాడలోని పరిస్థితి. విద్యార్థులందరూ రోడ్లపైకి వస్తున్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, బాధ్యత తీసుకుని నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా విద్యార్థులు కథం తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళకి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీకి అక్కడ సదరు లోకల్ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.